పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము చూచుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. పరమగీతములు 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటుని, అతని ఫలము నా జీవకు మధురము. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కనికర పూర్ణుడా, వర్ణనాతీతుడా, స్తోత్రాలు. గొప్ప త్యాగం చేసిన ప్రభువా స్తోత్రాలు. సకల మేళ్ళనిచ్చిన ప్రభువా స్తోత్రాలు. చాలిన దేవుడా, సహాయమైన ప్రభువా స్తోత్రాలు. ఆశ్రయమైన దేవా స్తోత్రాలు. ప్రేమ అయిన దేవా, జాలి అయిన దేవా, వాత్సల్యత అయిన దేవా, మీకు స్తోత్రాలు. పాటలతో మీ నామాన్ని కీర్తించుటకు చేసిన మేలుకై స్తుతులు. మీ ఇంటికి రాగలిగిన బిడ్డల్ని బట్టి స్తోత్రాలు. ఆలస్యం చేస్తున్న వారిని బలపరిచి తోడుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. మాట్లాడుము, సహాయం చేయము, ఖండించుము, గద్దించుము, సమకూర్చుము. ప్రభువా, మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అనుభవించుటకు సాయం చేయండి. ఆనాడు నెహెమ్యా ప్రార్థన చేశాడు, మేము నీ మాట వినకపోతిమి అని. ఎన్నిసార్లు చెప్పిన ఈ ప్రజలు వినట్లేదు ప్రభువా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ సహాయం చేయము, బలపరచుము. మీ మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన సరిగా చూసుకోమని చెప్పినందుకు స్తుతులు. చదువుకున్న ఈ లేఖన భాగమును మా కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించి పంచిపెట్టండి. సామర్థ్యవంతుడైన మీ చేతిలో మమ్మల్ని పెట్టుకొనుచు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. తర్వాత ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవకు మధురము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అత్యున్నతంగా ఉన్న దేవుడు. ఇప్పుడు ఆయన నీడను నేను ఆనందభరితనై కూర్చుంటిని అని. ఆయన నీడలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఆనందం ఉంది. నీడలో రాకముందు ఈ ఆనందము లేదు. పేతురు పత్రికలో రాయబడింది, చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము నాకు కలిగేను. కాబట్టి దేవునిలో చెప్పనాశక్యమైన సంతోషం ప్రభు మనకు ఇచ్చాడు. ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యాన్ని కూడా ప్రభు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ ప్రియుని దగ్గరికి లేదా సృష్టించిన దేవుని దగ్గరికి ఆయన నీడలోకి వచ్చి ఆనందంగా ఉంది. ఈ మాట చెప్తా ఉంది. ఆయన నీడలోకి రాకముందు జీవితం ఎలా ఉంది అంటే, కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 40వ కీర్తన 2వ వచనం. 40వ కీర్తన 2వ వచనం.
నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, ఇక్కడ ఒక విశ్వాసి జీవితం లేదంటే ఒక వ్యక్తి జీవితం కష్టంలో ఉంది, అపాయములో ఉంది. మానవ జీవితం అనే పునాది అడుగులోకి దిగిపోయినట్లుగా ఉంది. నిలువ చోటు లేకుండా ఉంది, నిరీక్షణ లేకుండా ఉంది. నేను పైకి రాగలనన్న పరిస్థితిలో ఉంది. నా జీవితం ఏమవుతుందన్న పరిస్థితిలో ఉంది. అగాధ కూపంలో కూరుకుపోయినట్టుగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని ఎప్పుడైనా ఆనందం చూడగలమా? ఎక్కడైనా సంతోషం చూడగలమా? అలాంటి పరిస్థితులు గుండా మానవ స్ట్రక్చర్, ఈ పునాది కుప్పగూలిపోయినట్లుగా ఉంది. చూడండి, ఎన్నో అంతస్తుల మేడ ఒక్కసారిగా కుప్పగూలిపోతా ఉంటే ఎలా ఉంటుందో మానవుని జీవితం ఈ నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయి కృంగిపోయి ఆశాజనకం లేక, నిరీక్షణకు ఆధారం లేక మానవుని జీవితం ఉండగా, అయితే అట్టి స్థలములో మనకు సహాయము దొరికింది. 69వ కీర్తన 2వ వచనం. 69వ కీర్తన 2వ వచనం చూడండి. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో, చూడండి, నిలుకయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక పోయెను. నా దేవుని కొరకు కనిపెట్ట చేత నా కన్నులు క్షీణించిపోయెను. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తలవెండ్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను. చూడండి, ఇలాగున ఇక్కడ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు, అగాధ జలములో దిగబడిపోయాడంట. నిలుకయ్యని అగాధ దొంగ ఊబిలో నేను దిగిపోయినాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను. గొంతుక ఎండిపోయింది. నేను క్షీణించిపోయాను. నాకు శత్రువులు ఉన్నారు. నాకు సంహరణ ఉంది అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏ మేలు లేదు. ఎటు చూసినా కష్టమే, అపాయమే కనబడతా ఉంది. అట్టి పరిస్థితిలో చూచుచున్న దేవుడు, సృజించిన దేవుడు, సహాయపడే దేవుడు, ఆశ్రయమైన దేవుడు, ఆయన ఆ ఊబిలో కూరుకొని పోతున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చాడు? 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన ఆశ్రయదుర్గము. చూడండి, నిలికయ్యని సమయంలో అగాధ కూపము లాంటి, జలముల లాంటి మునిగిపోతున్న పరిస్థితుల్లో ఆయన సంపూర్ణమైన సహాయము, లేదంటే ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఈ సంపూర్ణమైన సహాయమైన దేవుడు, ఆశ్రయమైన దేవుడు 40వ కీర్తన 2వ వచనం చివరి మాట ఎలా వచ్చాడు చూడండి. నా పాదములు బండ మీద నిలిపెను, నా అడుగులు స్థిరపరచెను. నా పాదములను బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరిచి
తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతము నోట్. చూడండి, పాట ఎప్పుడు పాడుకుంటాం? సంతోషము కలిగినప్పుడు పాట పాడుకుంటాం. అయితే తనకు స్తోత్ర రూపం క్రొత్త కీర్తన దేవుడు నా నోట ఉంచాడు. ఎక్కడుంచి? అగాధంలో ఉంచి ఇచ్చాడా? జిగటగల దొంగ ఊబిలో ఉంచే పాట ఇచ్చాడా? లేదా నాశనకరమైన గుంటలో నుండే పాట ఇచ్చాడా? కష్టములో ఉంచే పాట ఇచ్చాడా? అపాయములో ఉంచే పాట ఇచ్చారా? ఈ మానవ స్ట్రక్చర్ అలాగున కృంగిపోతూ ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంచే పాట ఇచ్చాడంటే కాదు, అలా కాదు. ఆయన చెయ్యి పట్టి లేపి బండ మీద నా పాదములను నిలిపి, ఎక్కడ నిలిపాడండి? బండ మీద నా పాదములు నిలిపి. అంటే కూరుకొని పోయిన అగాధమైన దొంగ ఊబి అయిన అపాయమైన పడిపోయిన చెడిపోయిన స్ట్రక్చరే కోల్పోయిన ప్రణాళిక కోల్పోయిన ఎలాంటి మంచి లేకుండా పరిస్థితిలో ఉన్న అట్టి పరిస్థితులు అగాధములో ఉండి ఆయన తీసి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద ఎక్కడ నిలిపాడండి? క్రీస్తు అనే బండ మీద. బండ మీద అని ఆ బండ దేవుడే అని పాత నిబంధనలో చెప్పుకోవచ్చు. ఆ బండ క్రీస్తే అని క్రొత్త నిబంధనలో చెప్పుకోవచ్చు. కాబట్టి క్రీస్తు అయిన బండ మీద మనల్ని నిలిపి ఏముంచాడండి? క్రొత్త గీతం, స్తోత్ర రూపమగు ఒక క్రొత్త గీతం నా నోట ఉంచాను. కొత్త పాట మనకు దేవుడు ఇచ్చాడు. పాటే లేదు. గుబులు, భయము, ఆందోళన, నిరాశ, కృంగుదల ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉండగా ఒక పాట పాడే స్థితిలో దేవుడు ఉంచాడు. కాబట్టి ప్రభువా, నా జీవితంలో నాకు సంపూర్ణ సహాయం, నాకు ఆశ్రయము, నమ్ముకొనదగిన దేవుడుగా నాకుండినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నాకు అంటూ చూస్తే నేను దొంగ ఊబిలో ఉన్నాను. నాకు అంటూ చూస్తే నేను అగాధ కూపంలో ఉన్నట్లున్నాను. అగాధ జలములలో మునిగిపోయినట్లుగా ఉన్నాను. ఎక్కడికి పోయినా నాకు స్థిరత్వం లేదు. కానీ నన్ను తీసుకొని వచ్చి ప్రభా ఒక బండ మీద నన్ను నిలిపావు. నీకు స్తోత్రం. ఈరోజు పాడే కృప ఇచ్చావు. ఈరోజు భయం తీసేశావు. ఈరోజు అపాయం తొలగించావు. చూడండి, 90వ కీర్తనలో రాయబడిన మాట, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. ఇంకే మాట ఉంది? అపాయం నీ వద్దకు రాదనే మాట ఉంది అక్కడ. అపాయమేమీ రాదు. చూడండి, 10వ వచనమేనా? 91వ కీర్తన 10వ వచనం. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. అపాయమేమి రాకుండా, ఏ తెగులు గుడారం రాకుండా. మొదటి వచనంలో ఎక్కడుంచాడంట? మహోన్నతుని చాటున, క్రీస్తు అనే బండ మీద. అగాధములో లేము, కూపములో లేము. అక్కడి నుండి ప్రభు మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు, తప్పించాడు. ఆయన సమకూరుస్తూ వచ్చాడు. ప్రభానికి స్తోత్రం. ఎందుకటు చూస్తున్నారు వారే? పిల్లలు ఎందుకు ఊరికే బయటకు వెళ్తున్నారు? మీరు ఇటు కూర్చోవాలమ్మా వచ్చి. సరే, రెండవదిగా మనం గమనిస్తే, ఒకటి, క్రీస్తు అనే బండ మీద నా పాదములను స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రం. అపాయం లేకుండా చేశావు దేవా, స్తోత్రాలు. తెగులు లేకుండా చేశావు. మధ్యాహ్నం మందు సంచరించి తెగులకైనను, రాత్రిలో ఎగురు బాణమునకైనా నీవు భయపడకుండు. ఆ భయము నా నుండి తీసేశావు ప్రభా. నా వల్ల కాలేదు, ఇది నువ్వు చేసిన కార్యమే. అందుకై నీకు స్తుతులు. రెండవ మాట, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్తున్నాను. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఎక్కడ కడుతున్నాడండి సంఘమును? సంఘమును ఎక్కడ కడుతున్నాడు? బండ మీద, పునాది మీద. ఈ బండ, ఈ పునాది అలా జగటగల దొంగ ఊబిలో కూరుకొని పోదు. అగాధము దాన్ని ముంచజాలదు. చూడండి, సముద్రపు అగాధంలో కూరుకునే పరిస్థితులు ఉన్నది బండ. ఆ బండ స్థిరంగా ఉంటది. అక్కడ ఏం చేస్తున్నాడు ప్రభు అంటే సంఘముగా కట్టుచున్నాడు. సంఘముగా కట్టుచున్నాడు. చూడండి, ఇసుకలో కట్టిన ఇల్లు ఎట్లుంది? వరదలు వచ్చాను, గాలి విసిరెను, వాన కొట్టెను, వాన కురిసెను, ఏమైందండి? పడిపోయింది. బండ మీద ఉన్న ఇల్లు స్థిరంగా ఉంది, ఏ కాలేదు, ఏ ఇబ్బంది రాలేదు. ప్రభా, నన్ను బండ మీదకి తీసుకొచ్చావు, నీకు స్తోత్రాలు. బండ మీద నన్ను కట్టుచున్నావు, నీకు స్తోత్రాలు. అంతేకాదు, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పాతాళము అది లోతైనది, అది మనల్ని తీసుకొని పోయేది. అయితే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవజాలవు అంటే శత్రువు యొక్క ఆలోచనలు, శత్రువు యొక్క ప్రణాళిక సంఘం ఎదుట ఏం చేయలేదు? నిలువనేరదు. అంటే సంఘాన్ని ఒకప్పుడు ఏమైపోతుందో అనుకున్న జీవితాన్ని ఒక స్థానంలోని తీసుకొని వచ్చాడు. రెండవదిగా ఆయన ఎట్లుంచాడంటే ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంచాడు, శక్తిగా ఉంచాడు, బలంగా ఉంచాడు. ఇప్పుడు తొట్టిల్లుటకు కారణంలో యూదా పత్రిక 24వ వచనంలో ఏమంటారు? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా మిమ్మల్ని ఆనందంతో నిలవబెట్టకును శక్తిగల రక్షకుడైన. చూడండి, తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు ఆ సంఘములో మనల్ని నిలబెట్టాడు. మనల్ని బలవంతులుగా ఉంటకు ఆ బండ మీద నిలవబెట్టాడు. 138వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి త్వరగా. 138వ కీర్తన 3వ వచనం. నేను మొరపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. ప్రాణములో త్రాణ అంటే ఇంగ్లీష్ లో స్ట్రెంగ్త్ అనే మాట. బలమిచ్చితివి, లేదంటే సత్వనిచ్చితివి, లేదంటే పుష్టినిచ్చితివి, లేదంటే నిరాశ నిస్పృహ తీసివేస్తేవి. నన్ను ధైర్యపరిచితివి. బండ మీద తీసుకొచ్చి నన్ను పుష్టిగా చేసావయ్యా, నన్ను బలపరిచావయ్యా, నాలో త్రాణ పుట్టించావు, నీకు స్తోత్రం. ఈరోజు నేను బండ మీద ఉన్నా, నేను ఇసుకలో లేను. ఎవరు బండ మీద ఉంటారండి? మత్తయి సువార్త 7వ అధ్యాయం ప్రకారం బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. బుద్ధిమంతుడు ఎవరు? నా మాట విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుడు. అయ్యా, నన్ను బుద్ధిమంతునిగా చేశావు, నీ మాట వినేవాడిగా చేశావు, బండ మీదకి నన్ను తీసుకొచ్చావు, సత్తువ నాకు ఇచ్చావు, స్ట్రెంగ్త్ నాకు ఇచ్చావు, నన్ను ధైర్యపరిచావు. దేవా, నీకు స్తోత్రం. మూడవదిగా, ఆ బండ మీదకి తీసుకొచ్చి మనల్ని బలపరిచిన దేవుడు. ఈ బండ మీద ఉన్నప్పటికీ కూడా గాలులుంటాయి. ఇసుకలో ఉన్న ఇల్లుకు గాలి ఉంది, వాన ఉంది, వరద ఉంది. బండ మీద ఉన్న ఇల్లుకి కూడా ఏముందండి? వాన ఉంది, గాలి ఉంది, వరదలు ఉన్నాయి, శ్రమ పెట్టే పరిస్థితులు ఉన్నాయి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను, గాలివానకు చాటైన చోటు వలె ఉండును. ఎండిన చోట నీటి కాలువల వలను, అలసట పుట్టించి దేశమున గొప్ప బండ నీడవలను. చూడండి, బండ మీద నిలబెట్టాడు, బండ మీద మనల్ని కట్టుచున్నాడు, తర్వాత బండ నీడలో మనల్ని ఉంచాడు. ఎక్కడ ఉంచాడండి మనల్ని? బండ నీడలో
మనల్ని ఉంచాడు. ఈ బండ నీడ కింద ఉన్న మనల్ని దేని నుండి తప్పిస్తున్నాడండి? ఎండిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. కరువు, దాహము, ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయో అక్కడ నీటి కాలువల వలె ఆయన ఉన్నాడంట. ఆదికాండము 21వ అధ్యాయములో ఆగరు, నీకేమి వచ్చినది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా ఈ పిల్లోనికి నీళ్లు లేవు అని చెప్పి ఆమె ఏం చేస్తుందండి? 21వ అధ్యాయమేనా? ఏం చేస్తుంది ఆమె? నీళ్లు లేవయ్యా చచ్చిపోతున్నావు అంటే, నీకేమొచ్చింది? అక్కడే చూడు ఏముందో అక్కడ. ఏముందో అక్కడ అంటే, అక్కడే నీటి ఊట ఉంది. ఆయన మనకు నీటి ఊట ఇన్నాడు. మనం ఎండిన స్థలములలో, మన కరువు ప్రదేశాల్లో, మన కష్ట పరిస్థితులలో ఆయన ఎవరు? ఊటలు. 84వ కీర్తనలో రాయబడింది, మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి అని. మన ఊటలన్నీ ఎక్కడున్నాయండి? నీ అందే ఉన్నాయి. 65వ కీర్తన 11వ వచనంలో రాయబడింది, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. సారం ఉంది అక్కడ. 92వ కీర్తన 12వ వచనంలో 15వ వచనంలో ముసలివారు ఖర్జూర వృక్షములు మోవి వేస్తారు, సారము కలిగి పచ్చగా నుందురు. అంటే ఇలాంటి మంచి లైఫ్, శ్రేష్టమైన జీవితం ప్రభు మనకివ్వటానికి ఆయన మన జీవితంలో ఎండిన చోట నీటి కాలువల వలె ప్రభు మనకు ఉన్నాడు. తర్వాత ఎలా ఉన్నాడు ప్రభు? చూడండి, గాలి వానకు చాటైన చోటు వలె ఉన్నాడు. గాలి వానలు ఉన్నాయి, కానీ ఆయన ఎలా ఉన్నాడు? చాటైన చోటు. అంటే గాలి మన మీద పడకుండా, వాన మన మీద పడకుండా మనకు చాటు చేశాడు. మనల్ని కాస్తూ వచ్చాడు, కాపాడుతూ వచ్చాడు. గాలి వానకు చాటైన చోటు మన ప్రభు అయి ఉన్నాడు. నిజంగా ఆ ప్రభుని ఎంతో మనం స్తుతించాలి. తర్వాత మనుషుడు గాలికి మరుగైన చోటు వలె ఉన్నాడు. అంటే ఇక్కడ మనకు నీడనిచ్చిన బండ ఏం చేసిందంటే, మన కష్టములో మనకు సహాయంగా ఉంది, మనకు దాగుచోటుగా ఉన్నాడు. 32వ కీర్తన 6వ వచనం, 32వ కీర్తన 6వ వచనము 7వ వచనం చేసేదరు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఎవరంట? దేవుడు మనకు ఎవరు? చెప్పండి, అందరు చెప్పాలి నోరు తెరిచి. దేవుడు మనకెవరు? దాగుచోటు. ఏ విషయంలో? విస్తార జల ప్రవాహములు, గాలి, వర్షము, వరదలు, చూడండి, కరువు, ఎండిన చోట్లో ఆయన మనకు దాగుచోటు. ఆయన మనల్ని దాచి ఉంచి మన అక్కర్లు తీర్చి, చూడండి, మనకు నీడనిచ్చిన బండ అయిన దేవుడు. ఆ నీడలో సకల మేలున్నాయి, ఏ మేలు కొదవై లేదు, సంతృప్తి ఉంది, సంతోషం ఉంది. అట్లాంటి నీడ కిందికి ప్రభు మనల్ని తెచ్చాడు. ప్రభా, ఈరోజు నేనెంత ధన్యుని ప్రభా అని మన ప్రభువును మనం స్తుతిద్దాం. చూడండి, ఒకటి, ఆయన మనల్ని బండ మీద నిలబెట్టాడు. ఇక అగాధం లేదు, అపాయం లేదు, కష్ట పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు లేవు. రెండవది, ఆయన బండ మీద మనల్ని కట్టాడు, త్రాణ పుట్టించాడు, స్ట్రెంగ్త్నిచ్చాడు, శక్తినిచ్చాడు, సత్వనిచ్చాడు. మూడవది, మనకు దాగుచోటు, అంటే మనకు నీడనిచ్చిన బండ, అక్కడే సదుపాయాలన్నీ ఏర్పాటు చేశాడు, మనకు కావలసిన వనరులను మనకిచ్చాడు. నాలుగవదిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన బండలో ఒకే పానీయమును పానం చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే.
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడండి, ఎక్కడిది తాగారంట అండి? ఎక్కడిది తాగినారంట వాళ్ళు? బండలోని. ఆ బండ ఏం చేసింది? ఆ బండ ఏం చేసిందండి? వెంబడించింది. ఎవరిని వెంబడించింది? ఇశ్రాయేల్ ప్రజలను వెంబడించింది. ఎక్కడుండగా? అరణ్యములో ఉండగా. అరణ్యములో సంతోషం ఉంటుందా? అరణ్యములో అన్ని వనరులు ఉంటాయా? చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఆ బండ ఏం చేసిందంటండి? వెంబడించిన బండ. ఆ బండ క్రీస్తే. ఆ బండలోనిది వారు త్రాగారు. బండలో ఏముందండి త్రాగటానికి? ఏముందండి బండలోనిది? బండలో 17వ అధ్యాయం నిర్గమాకాండం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరు. చూడండి, వాళ్ళు నీళ్లు లేక దప్పికొని సనుగుతూ ప్రాణాలు సొమ్మసిల్లి దాహము దాహం అంటూ అరణ్యములో ఎడారిలో నీళ్ళే దొరకని పరిస్థితిలో ఉండగా, బండ ఆ పరిస్థితిలో ఉండగా, ఇప్పుడు ఆ బండ దగ్గరికి పోయాన్ని మోషేతో దేవుడు చెప్పాడు. కర్ర తీసుకొని మోషే వెళ్ళాడు. ఆ కర్ర ఏ కర్ర అంట? ఏ కర్రను నువ్వు చూపగా సముద్రం పాయలైందో ఆ కర్రను తీసుకొని పోయి బండను కొట్టు. ఆ బండను కొట్టగా ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఆ బండలో నుండి నీళ్ళు వచ్చిన నీళ్లు వారు తాగారు. లక్షల మంది తాగారు. వారి పశువులు తాగాయి. వారి గొర్రె మేకల మందలు తాగాయి. వాళ్ళకి కావలసిన అన్ని తాగినారు. వారు సంతృప్తి పడినారు. ఏం చేసినారండి? వారు సంతృప్తి పడినారు. అంటే సనిగిన పరిస్థితుల్లో, ఏమి లేని పరిస్థితుల్లో, దాహం వేస్తున్న పరిస్థితుల్లో, అరణ్యమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. వాళ్ళు ఎటు చూసిన ఎండమావులే కనబడతాయి. అక్కడ ఆ సహాయం ఎక్కడి నుండి రాదు. అలాంటి ఏమీ లేని దగ్గర నుండి చూడండి, ఏమీ లేనిలో నుండి సృష్టి కలగజేసిన దేవుడు, అంధకారంలో శూన్యంలో నుండి సృష్టి కలగజేసిన దేవుడు, అంధకారంలో నుండి వెలుగు చేసిన దేవుడు, ఏమీ లేని చోట ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? తన ప్రజల కొరకు, తన బిడల కొరకు, చూడండి, తన కొరకు యాత్ర చేస్తున్న వారి కొరకు తను వెంబడిస్తూ వారి కొరకు ఏం చేసినాడు? బండను కొట్టగా బండలో నుండి ఏమొచ్చినాయండి? నీళ్ళనిచ్చిన బండ, దాహం తీర్చిన బండ, అక్కర చూసిన బండ, పోషించిన బండ అని చెప్పుకోవచ్చు. చూడండి, ఆ నీళ్లు లేకపోతే, ఆహారం లేకపోయినా ఒక 40 రోజుల వరకు బ్రతకొచ్చు. కానీ నీళ్ళు లేకపోతే 2-3 రోజుల్లో ఏమైపోతారండి? చచ్చిపోతారు. అంటే అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, మరణము చేరువైనటువంటి పరిస్థితుల్లో బండలో నుండి బండను కొట్టగా ఏం చేసినాడు దేవుడు? నీళ్ళనిచ్చిన. 36వ కీర్తన 8వ వచనంలో ఈ మాటను ఒకసారి చదవండి. నీ మందిర సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఏముందంట దేవుని దగ్గర? ఆనంద ప్రవాహం ఉంది. వాళ్ళ దగ్గర ఏముంది? సనుగులున్నాయి, సంశయాలున్నాయి, నీళ్లు లేక ఉన్నారు, దాహం ఉంది, బాధలున్నాయి, అక్కర వాళ్ళ దగ్గర ఉంది. దేవుని దగ్గర ఏముందండి? ఆనంద ప్రవాహము, అక్కర్లు తీర్చే నిధి. చూడండి, ఆయన సహాయకుడిగా మనకున్నాడు. ఆయన సహాయము వారికి వచ్చింది. వారు ఆనంద ప్రవాహంలోని త్రాగి సంతృప్తి నొందారు, సంతృప్తి పడ్డారు. ఆహా, ఎంత బాగుంది, ఎంత తృప్తిగా ఉంది. మీరు ఎప్పుడైనా దాహానికి అలవటించారో లేదో? అలవటించారండి? ఆ దాహం దాహం అని అరేసిన, ఎటు చూసినా నీళ్ళు లేకుండా పరిస్థితులు మీకున్నాయా? చిన్నప్పుడు
పశువుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి ఎటు చూసినా నీళ్లుండేవి కాదు. కుండలన్నీ ఖాళీ అయిపోయేవి. నీళ్లుండేవి. ఈ బావి తిరిగి, ఆ బావి తిరిగి నీళ్ళెక్కడ దొరకక గొంతు ఎండిపోతా ఉంటే చాలా సేపటికి ఒక పొలంలోకెళ్ళి, వరి పొలంలోకెళ్ళి, ఆ వరి పొలంలో మూతి పెట్టి, దోసీలు పెట్టడానికి కూడా మూతి పెట్టి ఆ నీళ్లు తాగి హమ్మయ్య! దాహం తీరింది అన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అలా లేకుండా ఎడారిలో ఉంటే ఎలా ఉంటదో చూడండి. వాళ్ళు ఒకలాంటి ఎడారి, అరణ్యం లాంటి పరిస్థితిలో ఉన్నారు. నీళ్లు లేవు. పొలం లాంటి నీళ్లు కూడా వాళ్ళకు దొరకని. పొలంలో నీళ్లు తాగిన నాకే హమ్మయ్య! నీళ్లు తాగాను అన్న తృప్తి ఉంటే, వాళ్ళకి ఇంకెలాంటి నీళ్ళు లేనప్పుడు బండలో నుండి మధురమైన పారు జలము బండ నుండి త్రాగించనని పాట పాడుకుంటూ వచ్చాం కదా ఇందాక. ఆ బండలోనిది మనకు తాగించాడు. అంటే ఈ భూమి మీద మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో, అలాంటి పరిస్థితుల్లో ఆయన తమ్మును వెంబడించుచున్న బండలోనిది త్రాగారు. అంటే ఆ పరిస్థితులన్నిట్లో మనల్ని ఒక ఆయన వెంబడిస్తున్నాడు. మన దగ్గరే ఉన్నాడు ఆయన. మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నిలిచేదని అన్నాడు. అంటే ఆ బండ దగ్గర ఏమి లేవు అంతకు వరకు. నీళ్ళు లేవు. నీళ్ళు లేని పరిస్థితులు ఎవరున్నారు అక్కడ? దేవుడున్నాడు. ఎట్లా ఉంటానన్నాడు? నీకు ఎదురుగా నిలబడతానన్నాడు. వెంబడించిన బండ అండి. ఎదురుగా నిలబడిన బండ అండి. ఏర్పాటు చేసిన బండ అండి. వారు అక్కర తీర్చిన బండ. ఈ బండలోనిది వారు త్రాగినారు. చివరిగా ఒక మాట చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం. 24వ అధ్యాయం 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడినుట చూచి లోపలికి వెళ్ళిరి గాని. ఆ బండ ఎట్లుందంటండి? ఆ రాయి దొర్లింపబడి ఉన్నది. ఆ రాయి దొర్లింపబడక ముందు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒకసారి ఇప్పుడు మార్క్స్ వార్త రండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనం. వారు ఆదివారం పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి, ఆ మాట బాగా గమనించండి, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇప్పటిదాకా చెప్పుకున్న రాయి వేరు, ఇప్పుడున్న రాయి వేరు. ఇప్పుడున్న రాయి ఈ జీవితంలో మనకొచ్చే పెద్ద సమస్య, మనకొచ్చే పెద్ద అక్కర. అంటే మన కొరకు ఎవడు తొలిస్తాడు? మన కొరకు ఎవరు తీస్తారు? మనం తీయగలమా? ఆ సమాధికి పెట్టినటువంటి రాయి చాలా పెద్దది. మనమేమో స్త్రీలం, మనం చూడ్డానికి వెళ్తున్నాం. అది అప్పటికే సీల్ చేయబడింది. సంఖ్య అది గొలుసులతో మొత్తానికి సీల్ చేయబడింది. అది తొలగించబడటానికి కూడా ముద్ర వేయబడి ఉన్నది. తొలగించలేము. మన కొరకు ఎవరు చేస్తారు? అంటే ఈ రాయి మన జీవితంలో వచ్చే చాలా పెద్ద సమస్యలు మన వలన కావు. అయితే లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం మళ్ళా చదవండి. ఇప్పుడు లూకాసు వార్త సమాధి ముందల ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి రోలవే ఏం చేయబడిందండి? దొర్లించబడింది, దొర్లించబడింది, దొర్లించబడింది. మన కొరకు ఎవరు దొర్లిస్తారు? మన సమస్యలు ఎవరు తీరుస్తారు? అంటే పునరుత్థానుడైన ప్రభు ఉన్నాడు మనకు. మన ప్రభు ఎవరంటే పునరుత్థానుడు. లోకంలో ఉన్న అత్యుత్తమమైన శక్తి ఏదంటే పునరుత్థానపు శక్తి. ఆ పునరుత్థానపు శక్తితో ప్రభు ఆ బండను ఏం చేసినాడండి? తీసివేశాడు. ఆయన పునరుత్థాన శక్తిలో మనకు కష్టము మన వల్ల కావు.
ఇది ఎలా అన్నటువంటి పరిస్థితులన్నిట్లో ఈ భూమి మీద మనకి ఎంతో ఆయన శక్తి వలన, పునరుద్ధాన శక్తి వలన సహాయపడుతున్నాడు. మనకొచ్చే పరిస్థితులన్నిట్లో ఇది ఎలా, మన కొరకు ఎవరు చేస్తారు? మన కొరకు ఎవరు చేస్తారంటే ప్రభు అంటున్నాడు, నేను చేస్తాను, నేనున్నాను, పునరుద్ధానుడైన నేనున్నాను మీ కొరకు చేయడానికి. వాళ్ళు వచ్చి చూసరికి ఆ రాయే లేదు. మన కొరకు ఎవరు చేస్తారు అనుకున్నారు? వాళ్ళ కొరకు దేవుడు చేయనే చేశాడు. ఈ జీవితంలో మనం కలిగి ఉన్న దేవుడు ఎవరంటే మన కొరకు, మన వల్ల గాని కార్యములు ఆయన చేయువాడు, ఆయన చేసేవాడు, ఆయన సహాయకుడు. అందును బట్టి మన ప్రభువును స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన్ని కనపరుద్దాం. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని మన ప్రభువును స్తుతిద్దాం. బండైన ప్రభువా, అపాయములో ఉన్న నా జీవితం, జిగటగల దొంగ ఊబిలో ఉన్న నా మానవ పునాది స్ట్రక్చర్ అనేది కుప్ప కూలిపోయిన పరిస్థితిలో ఉండినటువంటి నా జీవితం, నిరీక్షణకు ఆధారం లేకుండా ఉన్నప్పుడు చెయ్యి చాపి లేపి బండ మీద నిలిపావు. బండ మీద నిలిపి బలపరిచావు. బండ నీడలో ఉంచి నాకు దాగుచోటుగా ఉన్నావు. తర్వాత బండైన వెంబడించిన బండ అయింది నన్ను తృప్తిపరిచావు, ఆనందం ఇచ్చావు. నాకు ఎదురయ్యే బండ సమస్యలు తొలగించావు. నీకు వందనాలు. ఇదే ఈ ఆరాధనలో ఉన్న భావం. మన మనసులో పెట్టుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించినగాక. లేచిన